ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో చైత్ర మాసంలో వాసుదేవ వినాయక చతుర్థి ఎప్పుడు వచ్చింది, పూజ శుభ సమయము మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. హిందూ మతంలో వాసుదేవ చతుర్థికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను ప్రతి సంవత్సరము చైత్రమాసంలోని శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకుంటాము. దీనిని వాసుదేవ వినాయక చవితి లేదా చైత్ర వినాయక చవితి అని పిలుస్తాం. ఉగాది మార్చి 19 తర్వాత వచ్చే మొదటి చవితి కాబట్టి కొత్త సంవత్సరంలో విఘ్నాలు తొలగిపోవడానికి ఈ పూజ అత్యంత విశిష్టమైనది. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుని పూజించే వారి కోరికలన్నీ నెరవేరడంతో పాటు వారికి సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతాం. 2026 సంవత్సరంలో చతుర్థి మార్చి 22 ఆదివారం నాడు వస్తుంది. ఈ రోజున అనేక శుభయోగాలు కూడా ఏర్పడుతుండడంతో దీని ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. 2026 సంవత్సరంలో చైత్ర వాసుదేవ వినాయక చవితి 21వ తేదీ మార్చి 2026 శనివారం రాత్రి 11:56 ప్రారంభమై 22వ తేదీ మార్చి 2026 ఆదివారం రాత్రి 9:16 వరకు చవితి తేదీ ముగుస్తుంది. వాసుదేవ చతుర్థి నాడు రవి భద్రవాస యోగాల కలయిక ఏర్పడుతుంది. రవి యోగము రాత్రి 10:42 భద్రవాస యోగము ఉదయం 10:36 నుండి రాత్రి 9:16 వరకు ఉంటుంది. ఈ యోగాల సమయంలో గణేష్ని పూజిస్తే ఆనందము, శ్రేయస్సు కలుగుతాయి. శాస్త్రాల ప్రకారం ఈ రోజున ఉపవాసం ఉండి గణేష్ను పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోయి జ్ఞానము, సంతోషము, శ్రేయస్సు కలుగుతాయి. ఈ చతుర్థిని మానసిక శుద్ధికి, మోక్షానికి కూడా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజున దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని, బాధలు తగ్గుతాయని నమ్ముతారు. వినాయకుణ్ణి వాసుదేవ రూపంలో ఆరాధించడం వల్ల సంతానానికి అడ్డుపడే విఘ్నాలు తొలగిపోతాయి. 2026 సంవత్సరంలో చవితి ఆదివారం రావడం వల్ల సూర్య భగవాన్ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇది ఆరోగ్యాన్ని మరియు తేజోవంతమైన పుత్రుని ప్రసాదించే శుభయోగము. ఈ రోజున చిన్న పిల్లవాడి రూపంలో ఉన్న వినాయకుడిని బాల గణపతిగా ధ్యానించాలి. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన 21 గరిక పోచలతో పూజించాలి. గరిక వంశాభివృద్ధికి సంకేతము. ఉండ్రాలు లేదా కుడుముల నైవేద్యంగా పెట్టాలి. పూజ ముగిసిన తర్వాత నైవేద్యాన్ని కనీసం 5 మంది చిన్నపిల్లలకు ప్రసాదంగా పంచాలి.